చావు బతుకు ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయిన మనిషికి మహాప్రస్థానమనే బహుమతినే ఇవ్వమంటాడు చలం. నా అంటూ పలకరించేవాళ్లు లేని జీవితం, షుగర్ వ్యాధి కాలి వేళ్లను కొరుక్కు తింటే, పుండ్లు రసి కారుతుంటే, ఆ పుండ్లను పురుగులు కొరుక్కుతుంటే, వేళ్లు లేని చేతులు కూడు తినడానికి కూడా సహకరించకపోతే, మల మూత్రాలు కూడా కట్టుకున్న పాత గుడ్డల్లోనే పోవాల్సి వస్తే, చలి వాన ఎండ మధ్య వీధుల్లోనే వణుకుతూ గడిపే రోజులు, ఇలాంటి వాడికి మహాప్రస్థానమనేది ఏముపయోగం? అలవిగాని తుఫాను వానల్లో వణుకుతున్న వాడికి కాసింత మద్యం అందితే అది అతనికి ఒక మార్మికమైన బహుమతి లాంటిదే. ఒకప్పుడు మునులు యోగులు గంజాయి పీల్చి బ్రహ్మానందంలో మునిగిపోయినట్టే అతనికి ఆ మత్తు ఒక చిన్న దేవుడిలా అనిపిస్తుందేమో. అడవుల్లో ముష్టి చెట్టు కింద రాలిన పండ్లు తిని మత్తెక్కి దోమల కాట్లను లెక్క చేయకుండా హాయిగా నిద్రపోయే జంతువులా అతను కూడా ఆ చిన్న మత్తులో కొంత ప్రశాంతత, కొంత నిద్ర, కొంత మరపుకు ఆశపడి పడుకుంటాడు. ఆ నిద్రలో తన యౌవనపు కలలు మళ్లీ ప్రత్యక్షమవుతాయి. వెచ్చని ప్రియురాలి కొగిలింత, తన చిన్న చిన్న అల్లరులు, తల్లినో తండ్రినో ఏడిపించి తీర్చుకున్న సరదాలు, కొత్త చొక్కా నిక్కరు బదులు వేసుకున్న తొలి ఫ్యాంట్, నదుల ఒడ్డున తిరిగిన రోజులు, దేవాలయాల గీతాలు, సంధ్యాగాలి, ఎన్టీఆర్ సినిమాలు, అందులోని మంచితనం, ఈర్ష్యలు, ప్రేమలు, ద్వేషాలు అన్నీ గుర్తొచ్చి పెదాల మీద చిరునవ్వు మెరుస్తుంది. కళ్లలో నీళ్లు, మనసులో బాధలు లేని మరో ప్రపంచం కోసం అతను మళ్లీ కలలోకి జారుకుంటాడు. మా ఊరువాడే తన యౌవనమంతా పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్లే పెట్టిన తిండి తింటూ గడిపాడు. జీవితాంతంలో ఇదే అతని పరిస్థితి. ఉదయం టిఫిన్, రాత్రి కొద్దిపాటి మద్యం, నైనే ఇస్తున్నా. 3 ఏళ్ల కిందటి ఈ పోస్ట్ ఆ తుఫాను గాలులకే అతను చనిపోయాడు. మనిషి జీవితం అంటే పెద్ద పెద్ద భావజాలం కాదు. కొన్నిసార్లు ఒక గిన్నె భోజనం, ఒక వెచ్చని బట్ట లేదా ఒక చల్లని చూపే మహాప్రస్థానం లాంటి గొప్ప కానుక అవుతుంది. ఇలాంటివి మన చుట్టూ ఎన్నెన్నో ఉన్నాయి. మనసు ఒక్కసారి విచారిస్తే సరిపోతుంది. ఏదో ఒకరి చీకట్లో మన కాంతి వేసే అవకాశం మన దారిలోనే ఉంటుంది. మనసున్న వాళ్లమైతే ప్రపంచం కొంచెం మెరుగవుతుంది. ఇలాంటి హృదయాన్ని తాకే వీడియోలు ఇంకా కావాలంటే నా ప్రేమ్ జేవీవి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క క్లిక్ నాకు పెద్ద ప్రోత్సాహం. తరువాతి వీడియోలో కలుద్దాం. Don't forget to hit the bell icon